నమస్కారం సిటీ విజన్ ప్రేక్షకులందరికీ. సార్ ముందుగా చెప్పండి, ఏదైనా సర్టిఫికేట్స్ మిస్ అయినప్పటికీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారో మిస్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో వాళ్ళకి జాబ్ కోసం ఏదైనా సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లై చేయాలనుకుంటే ఏ విధంగా వాళ్ళు మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ అప్లై చేయొచ్చు? బేసిక్గా ఎలా ఉంటుందంటే, మనము లాస్ట్ అయిన సిచ్యువేషన్, ఇఫ్ సపోజ్ ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి, ట్రావెలింగ్లో బ్యాగ్ మిస్ అయింది, ఆ బ్యాగ్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది ఒక కంప్లైంట్ రూపంలో మనం ఎస్హెచ్ఓకి ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ చూసుకొని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇస్తాం. లైక్ సో అండ్ సో ఏరియా నుంచి నేను స్టార్ట్ అయ్యాను, ఐదర్ కారు క్యాబు ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ అంతా ఇచ్చుకుంటూ ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వైల్ ఐ వాజ్ స్టెప్పింగ్ ఇన్, నా దగ్గర బ్యాగ్ ఉండే, నేను ఎక్కడైతే డ్రాప్ అయినో అక్కడ నేను చూసుకుంటే నా బ్యాగు మిస్ అయిపోయింది అని చెప్పేసి, ఒకవేళ ఒరిజినల్గా ఎలా మిస్ అయిపోయిందో ఆ డిస్క్రిప్షన్ అంతా అందులో ఇచ్చుకుంటూ ఒక అప్లికేషన్ వేసినప్పుడు వాళ్ళు ఒక 1 to 4 days టైం తీసుకుంటారు. సో టైం తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడ మనకు లాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ లాస్ట్ సర్టిఫికేట్లో మన డిస్క్రిప్షన్ చెప్పుకుంటూ మనం ఏదైతే డాక్యుమెంట్ మిస్ అయిందో ఆ డాక్యుమెంట్ గురించి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పోయిందనుకోండి, మళ్ళీ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా మన దగ్గర, అక్కడికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇచ్చేసి ఇట్లా పలానా పిఎస్లో కూడా నేను కంప్లైంట్ చేశాను, నా డాక్యుమెంట్ అనేది మిస్ అయిపోయింది, సో నాకు డూప్లికేట్ డాక్యుమెంట్. సో అక్కడ సేమ్ ఒరిజినల్ ఎలా అయితే ఉంటుందో ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలానే ఒరిజినల్ది డూప్లికేట్ అని చెప్పేసి ఒక చిన్న మెన్షన్ అయ్యి ఉంటుంది. రెస్ట్ ఆల్ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీరు ఎప్పుడు చేసినారు, మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా సేమ్ డిట్టో ఉంటుంది. కొంచెం ఆ ఒరిజినల్ అనే ప్లేస్లో డూప్లికేట్ అని చెప్పేసి మనకు ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఉంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఎవరైనా సరే హైదరాబాద్లో వాళ్ళ డాక్యుమెంట్స్ లాస్ట్ అయిపోయింది, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్లో జరిగింది,